హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవా పే. సో ఈరోజు వీడియోలో నేను కేవైసీ రిజెక్ట్ అవ్వడానికి కొన్ని మెయిన్ రీజన్స్ చెప్తాను. ఈ మెయిన్ రీజన్స్లోనే మీ కేవైసీ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అది మీరు కూడా తెలుసుకోకుండా మళ్ళీ కేవైసీ చేస్తూనే ఉంటారు. అందువల్ల మీ కేవైసీ ఎప్పటికీ కంప్లీట్ కాకుండా నేను 10 సార్లు చేశాను, లేదా 20 సార్లు చేశాను, లేదా 30 సార్లు చేశానని మీరైతే బాధపడుతూ ఉంటారు. ఓకే, సో ఈ 4 పాయింట్లు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే ప్రాబ్లంలు ఈ 4 పాయింట్లు ఉన్నాయి. ఓకే, సో ఈ 4 పాయింట్లలో మీ ఫస్ట్ కేవైసీ రిజెక్షన్ అన్నది ఉంటుంది. ఓకే, అవి ఏంటి క్లియర్గా చెప్తున్నాను. నేను మళ్ళీ ఇది రిపీటెడ్గా చెప్పను. లాస్ట్ టైం ఎన్నో వీడియోలు పెట్టాను, ఎన్నో చెప్పాను, మీలో పాటించిన చాలా తక్కువ మంది. సో ఈ వీడియో అయినా చాలా తక్కువ టైంతో చేస్తాను. ఇదైనా వింటారో లేదో మరి గ్యారంటీ లేదు. లాస్ట్ వరకు వినండి, మీ కేవైసీ కంపల్సరీ సక్సెస్ అన్నది అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ వీడియోలో నేను మిగతా 4 పాయింట్ల గురించి చెప్తాను. ఈ ఒక్క పాయింట్ ఇదేంటంటే ఈ 4 పాయింట్లు ఒక దాంట్లో కవర్ చేస్తాను, ఇంకో దాంట్లో కవర్ చేస్తాను. అలా అయితే మీకు అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో పాన్ ఫోటో క్లియర్ లేకున్నా, ఆధార్ ఫోటో క్లియర్ లేకున్నా, పాన్లోని అండ్ ఆధార్లోని డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకపోయినా, ఓకే, సిగ్నేచర్ లేకపోయినా పాన్ కార్డ్ మీద మీది కేవైసీ రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆధార్ కార్డు ఉంది, ఫోటో పాతగా ఉంది, మీ సెల్ఫీకి అది ఇబ్బంది పెడుతుంది. సో అందువల్ల ఫోటో అప్డేట్లో ఉంటే ఈజీగా కేవైసీ అవుతుంది. కొంతమందికి ఈ ఫోటో ఇలా కూడా ఉండదు, చాలా డార్క్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఒక ఆయనకి పెట్టాము చూడండి, డార్క్గా ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు కేవైసీ కంపల్సరీ రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేస్తారు, ఎక్కడన్నా ఒక ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అక్కడ మీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేయించుకొని ఆ ఫోటోని లైటింగ్ కొంచెం పెంచి తీయమనండి, ప్రింట్ని వాళ్ళు తీస్తారు. లేదు అక్కడ చెయ్యట్లేదు అంటారా, ఆధార్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మాకు పంపించండి. ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని పంపిస్తే మేము ఆ ఫోటో దగ్గర జస్ట్ కొంచెం లైటింగ్ పెంచి మీ మొహం క్లియర్గా వచ్చేలా చూసి మీకు మళ్ళీ అది ఇమేజ్ని ఇస్తాం. దాన్ని ప్రింట్ తీసి లామినేషన్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేయాలి, లేకపోతే కంప్లీట్ కాదు. మీరు ఎన్నిసార్లు ఆ పాత ఆధార్ పెడుతుంటే అది రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా ఉండాలి. ఆధార్ మీద తక్కువ ఉంటే తీసుకోదు, ఓన్లీ ఇయర్ ఒకటే ఉంటే తీసుకోదు, మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. సో ఫుల్గా ఉండేలా చూసుకోండి, ఫోటో క్లియర్గా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ పాన్ కార్డ్ మీదకి వచ్చేసరికి సిగ్నేచర్ లేకపోతే మళ్ళీ యాక్సెప్ట్ చేయదు. ఇటువంటి నార్మల్ ఇన్స్టెంట్ పాన్ కార్డులు ఫాదర్ నేమ్ ఉండదు, సిగ్నేచర్ ఉండదు, అలాంటివే యాక్సెప్ట్ అవ్వవు. కంపల్సరీ నార్మల్ పాన్ కార్డు ఉన్నట్టయితే కేవైసీ చేసినప్పుడు అది రిజెక్ట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ పాన్ కార్డు మీద ఫోటో క్లియర్ లేకపోయినా సరే, చూడండి ఇక్కడ క్లియర్ లేదు, కళ్ళు కానీ ఏది కానీ క్లియర్గా లేదు, అంతా మసగ్గా ఉంది. ఇలా ఉంటే యాక్సెప్ట్ కాదు. ఓకే, క్లియర్. అలాగే కార్డు లేదని చెప్పేసి ప్రింట్అవుట్ తీసి ఇలా లామినేషన్ చేసుకుంటారా, ఆధార్ వరకు ఓకే, ఆధార్ పేపర్ లాగే ఉంటుంది కాబట్టి దానికి ఇష్యూ లేదు. పాన్ మాత్రం కార్డు ఉండాలి, ఒరిజినల్ కార్డు ఉంటేనే కేవైసీ కంప్లీట్ అవుతుంది. పాన్ లేదంటారా, అడ్మిన్కి ఇన్ఫామ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్లోడింగ్ టైంలో చేత్తో పట్టుకొని అప్లోడ్ చేయాలి. ఎక్కడ కిందన పెట్టొద్దు, ఏ గట్టు మీద పెట్టొద్దు, పేపర్ మీద పెట్టొద్దు, ఎక్కడ పెట్టొద్దు, మీ చేతిలో పట్టుకొని అప్లోడ్ చేయండి. అండ్ అప్లోడ్ చేసాక అది క్లియర్గా ఉండాలి, చిన్న మసుకున్నా మళ్ళీ తీయండి. అంతే తప్పగానే ఏదైతే తీసాను కదా, డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా లైట్గా అంటే మళ్ళీ యాక్సెప్ట్ చేయరు, రిజెక్టే అవుతుంది. తర్వాత మీ ఇష్టం. సేమ్ ఆధార్ దగ్గరికి వచ్చేసరికి కూడా చేత్తో పట్టుకొని మీరు అప్లోడ్ చేయాలి. ఆధార్ పాతగా ఉందంటే కొత్త ప్రింట్అవుట్ తీసుకోండి. దీంట్లో ఇంకా ఎటువంటి కన్సెషన్స్ ఏమి ఉండవు. మీకు ఉన్నది చెప్తున్నాను, ఎందుకంటే ముందు చెప్పొచ్చు కదా, తర్వాత చెప్పొచ్చు కదా అని చాలా అంటారు. సో అదేం లేకుండా ఆధార్ మీ దగ్గర ప్రాబ్లం ఉంటే అడ్మిన్కి చెప్పండి, లేదా పాన్ ప్రాబ్లం ఉన్నా అడ్మిన్కి చెప్పండి. ఫస్ట్ కన్ఫర్మేషన్ తీసుకోండి, దాని తర్వాత కేవైసీ చేయండి. రిజెక్ట్ అయిందంటే ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేయకుండా మళ్ళీ కేవైసీ చేశాను సార్ అది రిజెక్ట్ అవుతుంది, ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలియదు అనొద్దు. మీరు 10 సార్లు ప్రయత్నించవచ్చు, తప్పులేదు. బట్ రీజన్ తెలిసి ప్రయత్నించే అది వేరే రకం. రీజన్ తెలియకుండా మళ్ళీ కేవైసీ అడుగుతుంది, మళ్ళీ చేస్తున్నారు.
అది రిజెక్టే అవుతుంది. ఫస్ట్ అడ్మిన్కి ఇన్ఫామ్ చేయండి, దాని తర్వాత మీరు కేవైసీ చేయండి. అప్రూవల్ అప్పుడు మేము చేయిస్తాం. ఓకే, మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే అప్రూవల్ మేము చేయించగలం. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ డైరెక్ట్గా మాకు విజిబుల్ కావు. ఫస్ట్ బ్యాంకింగ్ టీము, ఎన్పిసిఐ టీం వెరిఫై అయిపోయిన దాని తర్వాత కేవైసీ మనకు కనిపిస్తుంది. అది అప్రూవ్ అయ్యాక కానీ రిజెక్ట్ అయ్యాక కానీ. ఒకటి చెప్పి ఇంకోటి అప్లై చేయడం, నాకు కొత్త ఆధార్ కార్డు పెట్టి పాత ఆధార్ కార్డు అప్లోడ్ చేయడం, అలాగే పాన్ కార్డు పాతది ఉండేది మళ్ళీ కొత్తది అప్లోడ్ చేయడం, ఇలాంటివి చేయొద్దు. ఏదో ఒక డాక్యుమెంటే క్లియర్గా ఉన్నది అప్లోడ్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ 4 అన్నది కూడా నేను ఇంకో వీడియోలో చెప్తాను, అది క్లియర్గా వినండి. ఓకే, థ్యాంక్ యూ.